హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. జనరల్గా నిన్న నామినేషన్స్ ఎపిసోడ్ అయితే అంటే ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్గా జరిగాయా లేదా, అంటే చాలా సేఫ్ జోన్లో జరిగాయా లేదంటే నామినేట్ అవ్వాల్సిన వాళ్ళు అవ్వకుండా వేరే వాళ్ళు అయ్యారా అనే ఒపీనియన్ మీకైతే రావచ్చు. బట్ ఎవరైతే ఖచ్చితంగా నామినేట్ అవ్వాలో వాళ్ళందరూ వరుసపెట్టి నామినేట్ అయ్యారు. అండ్ ఇంకా చాలా తక్కువ మందే సేఫ్ జోన్లో ఉన్నారు. రీతు కానీ డెమాన్ కానీ వీళ్ళెవరు కూడా నామినేట్ అవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే, వాళ్ళకి వాళ్ళు స్టాండ్ తీసుకొని రీతు అయితే 100% గేమ్ ఇస్తుంది, డెమాన్ కూడా గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఇట్స్ ఓకే, పర్లేదు. వాళ్ళు నామినేట్ అయినా అవ్వకపోయినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఎందుకంటే ఆడియన్స్ ఎలాగో వాళ్ళని పైకి లేపుతారు కాబట్టి మొన్న సండే ఎపిసోడ్ తర్వాత. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, జనరల్గా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారనమాట. టాస్క్ మీన్స్ అంటే నామినేషన్స్లోనే డాల్ ఎవరైతే తీసుకుంటారో ఆ డాల్ని లాస్ట్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి అని అన్నప్పుడు అండ్ సంజన రీతు ఇద్దరు ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరిలోంచి ఎవరైతే సంచాలకుగా వ్యవహరిస్తారో వాళ్ళొకరిని నామినేట్ చేయాలి. కాబట్టి సంజన కొన్ని పాయింట్స్ పెట్టింది. నేను 100% ఇస్తున్నాను, నేను 100% ఇస్తున్నాను, నాకు ఏ రిలేషన్షిప్స్ లేవు, నాకు ఏ సపోర్ట్ లేదు అన్నట్టు మాట్లాడింది. రీతుకేమో డెమాన్ సపోర్ట్ ఉన్నట్టు మాట్లాడుతుంది. కానీ డెమాన్ ఎంతో సపోర్ట్ చేసినా రీతు తన 100% ఇస్తుంది కాబట్టి సో రీతు పాయింట్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, సంజన గారి పాయింట్లు ప్లస్ స్ట్రాంగ్గా లేవు. ఎవరైనా ఏదైనా హౌస్లో హెల్ప్ చేస్తే, ఎగ్జాంపుల్ తనుజ గారికి ఎవరైనా హెల్ప్ చేసిరంటే ఆవిడ రిటర్న్ తీసుకునే వరకు ఊరుకోదు. అలాంటిది రీతు సంజన గారు హౌస్లోకి రావడానికి తన హెయిర్ కట్ చేసుకుంది. యాక్చువల్గా తన హెయిర్ కట్ చేసుకున్నప్పుడు ఏ రోజు కూడా నేను నీకోసం హెయిర్ కట్ చేశానని చెప్పేసి సంజన గారిని దెప్పిపోవడం అలాంటిది అయితే ఎప్పుడు జరగలేదన్నమాట. సో అందుకని చెప్పేసి నాకు రీతు బాగా నచ్చింది. అండ్ సంచాలకు కూడా రీతుని కాకుండా సంజన నామినేట్ చేయడం అయితే జరిగింది. సో పర్ఫెక్ట్ ప్రాపర్ పాయింట్లతో. సో నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు తనుజ గారు ఇద్దరు నించుంటే ఎవరినైనా ఒకరిని నామినేట్ చేయాలి. కాబట్టి పాపం సుమన్ శెట్టి గారికి ఏ విధంగా కూడా హౌస్లో సపోర్ట్ అనేది అయితే దొరకట్లేదు అనేది అయితే ఈ గేమ్ చూసిన తర్వాత అయితే అర్థమవుతుంది. తన డాల్ని కనీసం ఎవ్వరు తీసుకోవట్లేదంట, అయితే తీసుకోవడం జరిగింది తనుజ. అండ్ తనుజ డాల్నేమో సుమన్ శెట్టి తీసుకోవడం జరిగింది. కొంచెం వెనక్కిగా వచ్చాడు కాబట్టి టాస్క్లో మెల్లగా తన బాడీకి ఎక్కువగా ఉరకలేడు కాబట్టి తక్కువ వ్యవధిలోనే ఉరికి వీళ్ళిద్దరిది ఉండడం అయితే జరిగిందనమాట. తనుజ చాలా ఫెయిర్ పాయింట్స్ అయితే చెప్పింది. లాస్ట్ వీక్ నామినేషన్ చేసింది తనుజ, బట్ తను చాలా చేంజ్ అయ్యాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అంతా ఉంది కాబట్టి నేను పాయింట్స్ తనకి పెట్టి నామినేట్ చేయలేని చెప్పింది. అండ్ ఎట్ ది సేమ్ టైం వచ్చేసి అసలు సుమనన్న ఏడ్ చేశాడు. నాకంటే తనుజ వెరీ స్ట్రాంగ్, అందుకే నేను సెల్ఫ్ నామినేట్ వేసుకుంటున్నానని చెప్పడంతో అండ్ వీళ్ళిద్దరిలో సుమనన్న నామినేట్ అయ్యాడనమాట. ఫస్ట్ రౌండ్లో సంజన, సెకండ్ రౌండ్లో సుమన్ గారు. నెక్స్ట్ పవన్ బర్నీ గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సాయి శ్రీనివాస్ తనుజని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇద్దరికి భలే పడింది, కూతురు నాన్నకి ఇద్దరికి టకాఫర్గా. వీళ్ళు కొన్ని పాయింట్లు పెట్టారు, వీళ్ళు కొన్ని పాయింట్లు పెట్టారు. భరణి గారు ఏంటంటే లైక్ తప్పించుకుంటున్నాడేమో, యాక్చువల్గా ఆయన నామినేట్ చేయడమే కరెక్ట్. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, మళ్ళీ ఆడియన్స్ ఓట్లతో బయటకు వెళ్ళి మళ్ళీ ఆడియన్స్ ఓట్లతో ఎందుకు వచ్చిండో అర్థం కాలేదు. అండ్ ఇద్దరికి ఏదైతే క్యాప్టెన్సీ టాస్క్ ఉందో దాంట్లో సపోర్ట్ కూడా ఏం చేయలేదు. అండ్ తిని పాయింట్లు తిని పెట్టింది. ఆఖరికి భరణి గారిని అయితే తనుజతో పోలిస్తే భరణి గారి పాయింట్సే వీక్ ఉన్నాయి కాబట్టి ఆయన డిఫెండ్ కూడా ఎక్కువ చేసుకోలేకపోతున్నాడు. లైక్ ఆయన ఏమంటున్నాడు అంటే, ఇక్కడ వేరే పాయింట్లు తీసినప్పుడు నేను నీ గురించే మాట్లాడుతున్నా, నీ పాయింట్లో పెట్టాలి కదా, ఈ పాయింట్లు ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది. కాబట్టి నాకు భరణి గారిని నామినేట్ చేయడమే కరెక్ట్ అనిపించింది అనమాట. సో భరణి గారిని నామినేట్ చేశారు. తనుజ ఏమో ఇమ్ముని నామినేట్ చేసింది, రామ్ ఏమో కళ్యాణ్ని నామినేట్ చేయడం జరిగిందనమాట. అసలు సిల్లీగా అనిపించింది రాము పాయింట్స్ చూస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న ఏదైతే శ్రీజాను భరణి గారి టాస్క్ ఉందో దాంట్లో నువ్వు కరెక్ట్గా మాట్లాడలేదురా అని చెప్పేసి చెప్తున్నాడు. అసలు కళ్యాణ్ కనీసం డిఫెండ్ కూడా చేసుకోలేకపోయినాడు ఆ పాయింట్కి ఎవరైనా నామినేట్ చేస్తారా కూడా నాకైతే అర్థం కావట్లేదు. అండ్ తనుజ గారు వచ్చేసి ఇమాన్యుయల్ గారిని సేఫ్ గేమ్ ఆడడం జరుగుతుంది అది ఇది అని చెప్పేసి నామినేట్ చేసింది. ఇంకా సంచాలకుగా ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ ఈమో స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి కొంచెం పవన్ కళ్యాణ్ అయితే నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇవన్నీ నామినేషన్స్లో ఇంకా ఉన్నాయి. ఇవన్నీ నామినేషన్లో ప్రాపర్ నామినేషనే పడ్డది ఈసారి ప్రతి ఒక్కరికి కూడా అయితే నాకు అనిపిస్తుంది. పర్ఫెక్ట్ ఫిట్ అండ్ ఫిట్ ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రాపర్గానే ఈసారి ఎలిమినేషన్ అయితే జరుగుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో గేమ్ అర్థం కావట్లేదని బిగ్ బాస్ గేమ్ని చేంజ్ చేయడం జరిగిందనమాట. సో దాంట్లో రాముని నామినేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మన
సాయి శ్రీనివాస్ని కూడా నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట. సాయి శ్రీనివాస్ గారు ఒక డిఫరెంట్ జోనర్ ఆడుతున్నారు, అంత తొందరగా నాకు మైండ్లోకి ఎక్కట్లేదు. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే అటు అటుగా మాట్లాడుతున్నారు, కానీ సాయి శ్రీనివాస్ తనుజాని బాగా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఈయనను టార్గెట్ చేసింది, డిఫరెంట్గా చూసింది కాబట్టి రిటర్న్ బ్యాక్లో ఆయన ఇచ్చేది ఇస్తున్నాడు. అండ్ దివ్య క్యాప్టెన్కి డైరెక్ట్ ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ కాకుండా ఈసారి నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. బట్ టూ గుడ్. అండ్ తనుజాని నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఆవిడ ఈ మీద ఎన్ని నామినేషన్లు పడ్డా ఒకటి కూడా ఇప్పటి వరకు తను నామినేట్ అవ్వలేదు. కాబట్టి ఈసారి డైరెక్ట్గా నామినేషన్ అంటే తనుజాని చేయడం జరిగింది. అది కూడా అంటే ఈవిడ దివ్య రావడం వల్ల తనుజ వాళ్ళ నాన్నగారికి దూరం అయిపోయింది అన్నట్టు పోర్ట్రే చేసి, ఆయన ఒక్కదాని వల్లనే భరణి గారు బయటికి వెళ్ళిపోయాడని రకరకాల పోర్ట్రేలు. ఏదైనా ఈవిడ చెప్తే తీసుకోవాలి, కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పినా ఈవిడ తీసుకోదనమాట. సో అందుకనే క్యాప్టెన్ డైరెక్ట్గా నామినేట్ చేసింది. టూ కూడా అనిపించింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా ప్రాపర్గా మీరైతే పాయింట్లు పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.